సో మేమంతా రాజకీయ సంభాషణలు చేస్తూ ఉంటాం, రాజకీయ స్పీచ్లు ఇస్తూ ఉంటాం. దిస్ ఈజ్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. మేము కొత్త దీనికి, మీరు ఎంత పాత బాగా మాట్లాడగలుగుతారు మాకంటే. మంజుశ్రీ చాలా బాగా యాంకరింగ్ చేస్తూ ఉంది. సో వీఆర్ వెరీ న్యూ టు దిస్ ఫీల్డ్. అయినప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితం లోపల తను ఉదయం నుంచి సాయంత్రం దాకా పడినటువంటి కష్టాన్ని, వృత్తిరీత్యా పొందినటువంటి అలసటను తీర్చుకోవడానికి సినిమాలకు పోయేటువంటి కల్చర్ అనేది చాలా బాగుండేది గతంలో. దురదృష్టం కరోనా అనేటువంటి ఒక మహమ్మారి వచ్చిన తర్వాత జనం ఇళ్ళకే పరిమితమై ఓటీటీలకు పరిమితం కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోపల అనేక మంది కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు కొత్త ప్రయోగాలను చేస్తూ ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. తెలుగు కళామ తల్లి అనేక రకాలైనటువంటి కొత్త ప్రయోగాల్ని ఆస్వాదిస్తూ ఉంది. అనేక మంది కొత్త కళాకారుల్ని, కొత్త సినిమాల్ని, చిన్న సినిమాల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పడానికి ఇటీవల వచ్చినటువంటి బలగం అనేటువంటి సినిమా చాలా ఉపయోగపడింది. ప్రజలలో విలువలు, కుటుంబం, సాంప్రదాయం అంతరించిపోతున్నటువంటి మన హిందూ సాంప్రదాయాల్ని బాగా వెలికి తీసి పుణికిపుచ్చుకున్నట్టు చూపించినటువంటి సినిమా బలగం. అట్లే మిత్రుడు ధ్రువ నేతృత్వం లోపల వస్తున్నటువంటి కొత్త మూవీ కూడా చిన్న మూవీ అయినప్పటికీ కూడా ఒక మంచి మెసేజ్ తోటి టీజర్ని చూస్తే కనబడతా ఉంది. గతంలో పల్లెటూర్లలో రాజుల చరిత్రని, గతంలో పల్లెటూర్ల వాతావరణాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి రీతి లోపల టీజర్ చాలా స్పష్టంగా కనబడింది. మంజుశ్రీ గారు చెప్పినట్టు కొంచెం భయపట్టించేలా కూడా కనబడతా ఉంది ఆ సినిమా. సో చాలా కాలం తర్వాత పిల్లలు సెల్ ఫోన్లో చూసేటువంటి సినిమాల్ని వదిలి సినిమా హాల్కి వచ్చి కళింగ మూవీని చూడాలని, ఆశీర్వదించాలని కొత్త డైరెక్టర్, కొత్త నిర్మాత, అదే రకంగా కొత్తగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నటువంటి హీరోలందరినీ కూడా ఆశీర్వదించాలని, తెలుగు కళామ తల్లి ఎప్పుడు కూడా అందరినీ ఆశీర్వదిస్తుందని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నూతన కళాకారులకి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి కళాకారుడికి, అంటే తెర ముందు కొద్దిమంది మాత్రమే కనబడతారు, కానీ కనబడకుండా తెర వెనకాల సినిమా సక్సెస్ కోసం పనిచేసేటువంటి అనేక మంది యూనిట్ సభ్యులు ఉంటారు. వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, కళింగ మూవీ 100 రోజులు ఆడాలని, నిర్మాతకి నష్టాలు రాకుండా చూడాలని, తెలుగు ప్రేక్షకులు కొత్త సినిమాల్ని, కొత్త నటుల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకి ఆహ్వానించినటువంటి మిత్రుడు ఈ సినిమా నిర్మాత ధ్రువకి, ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, కళింగ వెనకడికి కళింగ రాజుల చరిత్రను తిరగరాసినట్టు గొప్పగా ఆడాలని, ఆడుతుందని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. To the team. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ధ్రువ వాయు ఈ సినిమా రాశాడు, డైరెక్ట్ చేశాడు, యాక్ట్ చేశాడు. డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేయడం, ఒకేసారి 2 పనులు చేయడం అనేది చాలా కష్టమైన విషయం. డైరెక్టర్ బ్రెయిన్ 10 విధాలు పోతూ ఉంటుంది. యాక్టర్ యాక్టింగ్ మీద కూడా దృష్టి పెట్టాలి, ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్. అండ్ మేమిద్దరం గాజీ సినిమా చేసేప్పుడు ఎక్స్ట్రాస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్లో వెనకాల ఎక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఏం సినిమా చేస్తున్నారు, మీరేం చేస్తారు, మీ పేరేంటి, మా పేరేంటి అని. ఆ రోజు నుంచి కిరోసిన్ అనే ఒక సినిమా తీశాడు, డైరెక్ట్ చేస్తూ, రాసి, యాక్ట్ చేసి, అట్ ది సేమ్ టైం మళ్ళీ దానికి పెట్టిన ఖర్చు రిటర్న్ ప్రొడ్యూసర్కి తీసుకొచ్చి ఇచ్చాడు. అది చాలా గొప్ప విషయం. అండ్ మళ్ళీ నేను మా సినిమా అవుతున్నప్పుడు పక్క సెట్లో ఇక్కడే షూట్ చేస్తున్నాను, ఫైట్ సీక్వెన్స్ అవుతుందంటే వెళ్ళాను. ఓకే, మళ్ళీ సెకండ్ సినిమా ఏదో చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఈ సినిమా టీజర్ వచ్చిన రోజు ఫోన్లో చూడగానే భయం వేసింది. ఏంది మావాడేనా ఇది చేసింది అని. సో
గ్రోత్ ఏదైతే ఉందో, ఒక మనిషి ఎవరో ఆపర్చునిటీ ఇస్తారు లేకపోతే ఎక్కడో చోట ఇంకా ఆడిషన్లోనే మిగిలిపోకుండా తన బాట తనే వేసుకున్నాడు. ఈరోజు ఆ 500+ స్క్రీన్స్ అనేది అయితే ఒక కనబడుతుందో అక్కడ, అది చాలా పెద్ద అచీవ్మెంట్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈరోజు ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి తలుపు తట్టి ఆడిషన్ ఇచ్చే స్టేజ్ నుంచి చాలామందికి పని ఇస్తున్నాడు, అట్ ద సేమ్ టైం తనని తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ ఈ సినిమా కూడా ఓన్ రిలీజ్ కాదు, డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్నప్పుడు ఇంకా ప్రౌడ్గా అనిపించింది. సో రాసుకోవడం నేర్చుకున్నావు, తీయడం నేర్చుకున్నావు, యాక్టర్ ఎలాగో ముందు నుంచి ఉన్నావు, ఈరోజు బిజినెస్ చేయడం కూడా నేర్చుకున్నావు. కాబట్టి మా అందరికీ నువ్వు ఇన్స్పిరేషన్. అండ్ ఏదో ఒక రోజు మాతో కూడా సినిమా చేయి. అండ్ ఈ సినిమా ఈ 13th రిలీజ్ అవుతోంది. 13th రిలీజ్ అవుతోంది. ఏదైతే నేను కింద మా వాడి పనితనం ఎలా ఉందని యూట్యూబ్ కింద కమెంట్స్ చూస్తే కూడా అసలు దీన్ని పోలుస్తూ ఎంత అప్రిషియేషన్ ఉండిందంటే కాంతారా లెవెల్లో ఉంది, మంగళవారంకి మించి ఉంది. ఏవైతే కమెంట్స్ చూస్తూ ఉంటే ఇంకా కడుపు నిండిపోయేది. సో ఈ సినిమా 13th రిలీజ్ అయినప్పుడు పేరు డబ్బులు రెండు తీసుకొచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరువీర్ గారు ఫర్ కమింగ్ హియర్. ఎలా చేసావు ప్రార్థన? మమ్మల్ని ఎందుకు అలా భయపెట్టావు? స్క్రీన్ పైన చూడలేకపోతున్నాం మేము. రా ఇక్కడ. అక్క, మిమ్మల్ని భయపెట్టకపోతే ధ్రువ అన్న నన్ను భయపెడతాడు చేయకపోతే. ఫిక్స్. ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ధ్రువ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేస్తున్నప్పుడు నా కళ్ళని చూసి అన్నయ్య నన్ను తీసుకున్నాడు. అదే టైంలో నాకు ఐ కంజక్టివిటీ వచ్చింది. అప్పుడు ధ్రువ అన్నయ్య ఓన్ బ్రదర్ కంటే నన్ను చాలా బాగా చూసుకొని అటు డైరెక్ట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం నన్ను చూసుకుంటూ వర్షం పడుతుంటే ఐ డ్రాప్స్ తీసుకొచ్చి నన్ను చాలా కేర్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అండ్ ఈ మూవీలో నాది 1 minute రోల్ అయినా కానీ చాలా పేరు ఇచ్చే రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. రివ్యూస్లలో కూడా నా ఫోటో వేసి రివ్యూస్ ఇస్తున్నారంటే నాకు ఇంత పేరు వచ్చిందంటే కారణం ధ్రువ అన్నయ్య వల్ల అండ్ ప్రొడ్యూసర్ మ్యామ్ కీర్తి మ్యామ్ వల్ల. దీప్తి మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా తిరువీర్ అన్నయ్య ఒకసారి స్టేజ్ మీకు రావాలి. మా తిరువీర్ అన్నయ్య DJ3లో నాకు ఫస్ట్ గురువు అంటే మా తిరువీర్ అన్నయ్యే. అన్నయ్య వల్లే నేను టైటిల్ విన్నర్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. మీ వల్లే నేను యాక్టింగ్ నేర్చుకొని ధ్రువ అన్నయ్య ఫిలింలో చేశానంటే అదంతా కారణం మీదే. యాక్టింగ్ నేర్పేప్పుడు నేను భయపెడితే చెవు తినేసి నన్ను భయపెట్టింది. అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అండ్ ధ్రువ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరోయిన్ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ మూవీ థియేటర్స్లోకి వెళ్ళి నన్ను, మా ధ్రువ అన్నయ్యని, మా హీరోయిన్ అక్కని, ఎట్ ద సేమ్ టైం టీంని అందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నీ చెవి బాగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు యాకూబ్ షేక్. కళింగ మూవీలో నాకు డైలాగ్ రైటర్గా ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ దీప్తి మేడం గారికి, ధ్రువవాయి గారికి, అలాగే మా పృథ్వీ యాదవ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చిందండి. ధ్రువవాయు గారు కథ రాయడం ప్రారంభించిన దగ్గర నుంచి ఫైనల్ అవుట్పుట్ చేతికి వచ్చేంత వరకు ఆయన పేరులో ఉన్న వాయువేగాన్ని మేము అందుకోలేదనే చెప్పాలి. సార్, మీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా మాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ధ్రువవాయు గారి పేరు కంటెంట్ ఉన్న డైరెక్టర్ల లిస్టులో ఆయన పేరు చేర్చబడుతుంది. అలాగే బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పేరు, ధ్రువవాయు గారి పేరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి నోట పదే వినబడుతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. ఆ వచ్చిన సినిమాలు మీరు ఆదరిస్తారని తెలుసు. ఈ నెల సెప్టెంబర్న సినిమా థియేటర్లోకి రాబోతుంది. మీరందరూ ఆదరించి బిగ్ హిట్ ప్రొడక్షన్స్కి బిగ్ హిట్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. సో నాకు ధ్రువ సార్ ఎప్పటి నుంచి తెలుసు అంటే దాదాపు 12 years నుంచి తెలుసు అండి. 12 years ఫ్రెండ్షిప్ అండి మాది. నేను ధ్రువ సార్కి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే
తనతో నేను లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నాను. ఒక థ్యాంక్స్ చెప్పి నేను అలా కాదు, ఏమైనా చెయ్యి, కొత్తగా చెయ్యి, సో మనము ఏంటో నిరూపించుకొని నీకు బ్రేక్ ఇస్తున్నా, సో అలా చెప్పాడండి. సో నేను ఒకటి నేర్చుకున్నాను ధృవ సార్ దగ్గర, ఒక డెడికేషన్, ఒక హార్డ్ వర్క్, ఒక విల్ పవర్. నా లైవ్లో నేను మా ధృవ సార్ని చూశానండి. చాలా 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 డెడికేషన్ అండి. సార్ మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, అది 100% కరెక్ట్ సార్. ధృవ సార్ గురించి తన పాట తనే క్రియేట్ చేసుకున్నాడు. సో ఏమైనా చేయి, కొత్తగా చేయమని చెప్పానండి. ఈరోజు కళింగ అనే మూవీ వచ్చింది కదా, సో ఇది సూపర్ డూపర్ హిట్ కంపల్సరీ అవుతుందండి, ఇది డ్యామ్ షూర్. జై కళింగ. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ మ్యామ్. దీప్తి మేడం కూడా థ్యాంక్స్ చెప్పాలి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అయ్యా మా సార్ గారికి అసలు సూపర్ సూపర్ వర్క్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్. ఈ సినిమాలో నేనైనా నన్ను మర్చానన్న పాట నేను రాయడం జరిగింది. యూట్యూబ్లో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ సినిమా కాకుండా, ఇది నా డెబ్యూ మూవీ అండి, ఇది నేను రాసిన మొదటి పాట సినిమాల్లో. ఈ సినిమా కాకుండా నాకు వేరే ఏ సినిమాలో అవకాశం వచ్చినా అది కేవలం అవకాశంలా మాత్రమే ఉండేదేమో. దీన్ని అదృష్టంగా భావించేలా చేశారు ఈ టీం అంతా. దీని టీం అనడం కంటే ఒక ఫ్యామిలీ అనడం అప్రోప్రియేట్గా ఉంటుందేమో. జనరల్లీ ఒక లిరిసిస్ట్కి, అందులో ఒక కొత్త లిరిసిస్ట్కి ఇక్కడ దొరికిన గౌరవం మరెక్కడా సాధ్యం కాదేమోనండి. ఈరోజు ఈవెంట్కి వస్తున్నప్పుడు కూడా పృథ్వీ గారు కానీ, ధృవ గారు ఆయన ఆర్భాటంగా బ్యాండ్తో వస్తూ కూడా నన్ను అక్కడ చూసి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. సో దట్ ఈజ్ వాట్ హీఈస్. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆయన కంటిన్యూస్గా అంటే ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు, కంటెంట్ మాట్లాడుతుంది అని. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ సెడ్ అండి. చాలా గట్స్ ఉండాలి ఈ విషయం చెప్పాలంటే. ఆయన కంటెంట్ని అంత నమ్మారు. 93 ఏళ్ల తెలుగు చిత్రసీమలో ఎప్పుడూ రానటువంటి ఒక కథ. ఇది రైటర్గా ధృవ గారు అయితే, టీజర్లో చూసాం, ఒక అమ్మాయి నీళ్లు ఉమ్మితే కూడా చాలా అందంగా ఉంటుందని చూపించగలగడం దర్శకుడిగా ధృవ గారు. సో నేను గొప్ప కంటెంట్, దమ్మున్న కంటెంట్, అంతకు మించిన టాలెంట్ కలిస్తే సినిమా ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వాంటెడ్ యాక్టర్గా పేరు తెచ్చుకుంటున్నారు సంజయ్ గారు. హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు సంజయ్ కృష్ణ. ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్. అంటే కిరోసిన్ రిలీజ్ అయ్యి 2022లో రిలీజ్ అయింది. ఆ 2 years ఆఫ్ హార్డ్ వర్క్, రీసెర్చ్, స్లీప్లెస్ నైట్స్. ధృవ గారు, వీ రియల్లీ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్. అండ్ నీ హార్డ్ వర్క్ స్క్రీన్ పైన కనిపిస్తుంది టీజర్ రిలీజ్ అయిన తర్వాత. బిలీవ్ మీ గైస్, music went really well, sir. Thank you so much for the music. And I had a separate track and I loved it. And chala bagundi, నాకు separate track ఇచ్చారు. And whole team 24 craft people day and night work చేసి ఒక ప్రాజెక్ట్ని ఇంతవరకు తేయడానికి చాలా కష్టపడ్డారండి. ఎస్, అండ్ ఫైనల్లీ డెసిషన్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆడియన్స్. ఆడియన్స్, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ బికాజ్ యూ విల్ హ్యావ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. నన్ను నమ్మండి, ఐ లవ్ ది మూవీ. వీ వాచ్ ది మూవీ బిఫోర్. And I totally appreciate the whole team who worked, crew, directors, cast, and all the production, whole 24 craft people, because ఎంతో మంది హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇలాంటి మూవీ రాదు. అండ్ ధృవ గారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి క్రూని తీసుకొచ్చి, టెక్నికల్ క్రూని తీసుకొచ్చి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి క్రౌడ్ కానీ ఇంత మంచి మూవీ చేయడం జరిగిందండి. ప్లీజ్ audience, please do watch movie in theaters. You will have the best experience. And media people, please support us. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బిగ్ హిట్ అందుకోబోతున్న ప్రొడ్యూసర్. Thank you, Manjusha. Thank you everyone for being here today. So finally, we are at pre-release event. So fingers crossed for the release. So particularly, Iroja, I am excited to see all the team members over here. Everyone, andaru background lo panchesaru. So today I am able to see all the technicians on this stage, and that's actually a bigger celebration for me. Pre-release lo villandarni chudam naku chaala happy ga undi. So I would like to appreciate everyone by taking their names. Sandeep, lyricist garu,
Krishna Dasika garu. So glad to meet you guys today. So as have already mentioned, Andar Cheppinattu, they have provided excellent lyrics to the songs that we have today. Ivala the super hit ayayi, all the 3 songs. Okay, third song meer inka vinledu, but the 2 songs chala hit ayayi. So I can't say my deepest gratitude goes to you, Krishna Dasika garu, Sandeep garu, wherever you are. So, ikkade unnara. Thank you so much, Andy. A heartfelt thanks to you both for penning such wonderful lyrics for us. Thank you so much. Anta beautiful lyrics ki, anta beautiful music andichina Vishnu Shekhara garu. Thank you so much. I know మీరు ఎంత పేషెన్స్తో వర్క్ చేశారో ధ్రువ గారితో, బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ నెక్స్ట్ టు హిమ్ అండ్ ద కాల్స్ ఐ నో, చాలా కాల్స్. అండ్ బీజిఎం గురించి నేను ఇంకా చెప్పనవసరం లేదు, యూ ఆల్ హ్యావ్ విట్నెస్డ్ ఇట్ ఆల్రెడీ. ఇంకా మ్యూజిక్లో ఇంకొక లెవెల్లో ఉంటుంది అనమాట. సో జస్ట్ వెయిట్ ఫర్ ద రియల్ మ్యాజిక్ ఆఫ్ బీజిఎం ఇన్ ద మూవీ. విష్ణు శేఖర గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు హిస్ పార్ట్నర్, మీ వైఫ్ వచ్చారు కదా, special thanks to your wife wherever you are for being the patient person behind him so that he could give good music to us. Thank you, ma'am. And your mother is also here. Thank you, ma'am. Your son has done a great job for our movie. You should be very proud. Thank you so much. And anta manchi visuals. So Akshay, enta cheppina takve. So Akshay did a fantastic job. Is a very understatement asalu. So I had great fun working with Akshay on the sets. Excellent job chesaru Akshay. Please do watch the movie and enjoy the visuals that Akshay has created for us. So ee vishayamlo kuda I want to thank his wife Mahi, Dr. Maheshwari, who is here for supporting, for being the backbone for his success, his work into our movie. And Arjun, Ram, our creative heads, our digital market heads, and we are missing Vamshi TR and Kiran Kumar over here. These guys have been the backbone. Again, I'll be repeating this word backbone many times. Please bear with me because they are those. Thank you, Arjun. Thank you, Ram, for always supporting us with this project. మీరు లేకుండా ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ టుడే ఇన్ ద డిజిటల్ ప్రాస్పెక్ట్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అర్జున్, రామ్, వంశీ అండ్ కిరణ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆర్ థ్యాంక్ దేర్ పార్ట్నర్స్ హరిప్రియ, దీప్తి, సరు and Vandana. Yeah, partners make every difference. Then Venkat Garu, my friend, I had lots of fun with Venkat Garu. He's a choreographer for the movie. Ilanti romantic songs ki choreography cheyadam chala kashtam because it can't be too fast, it can't be too slow. And he played with that melody excellently well. Venkat, thank you so very much. Sanju గురించి నేను చెప్పంతే లేదు. Sanju is our friend and I should reveal something, I should confess something. ఈ మూవీలో నా ఫేవరెట్ షాట్ సంజు ఎంట్రీ షాట్. సో హీ ఈజ్ హ్యాండ్సమ్ విలన్ ఐ మస్ట్ సే. సినిమాలో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సంజు అండ్ ప్లీజ్ టేక్ మై విషెస్ టు యువర్ వైఫ్ ఆల్సో. ఆర్య, the magic behind the colors of the movie. Arya single-handedly, he managed kerosene also for us, the DI digital work. And ee cinema ki kuda he is one of the resources that we definitely wanted in our movie, in this project. So kerosene chesin tarvata when we were listing the names of technicians for Kalinga, Arya, your name came first in the list of mine and Dhruva. Endukante Arya is a person who is extremely passionate about his work and he has the knowledge about whatever he's doing. Ayana pani meeda ayanaki full command undi. Moreover, what worked for me and Dhruva, Arya vishamlo maku work ayindi entante his attitude. He's extremely patient. For us, a person who can do the job is good, but a person who has the right attitude to do the job is extremely important. Arya, you delivered that for us with kerosene, and he is a part of this Kalinga as well. Colors though, Arya did a magic, and I can't wait for you all to watch it on screen. And
The little girl, she spoke extremely well, right? Chala baga matladavu indaka, and she did a great job in the movie. I don't have to say that. Thank you, Ma. You did a great job. Thiru sir, thank you so much for honoring the stage with your presence. It means a lot. Thiru garu shooting time lo kuda vacharu. So what happens when people like you come and just watch us? It motivates us. చాలా మోటివేషన్ ఉంటుంది. మేబీ సార్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ దెన్ అండ్ దేర్, బట్ ఇప్పుడు ఆ రోజు షూట్లో మీరు అన్నట్టు తిరు సార్ వస్తున్నారు, తిరువీర్ సార్ వస్తున్నారు అంటే అదొక కైండ్ ఆఫ్ మోటివేషన్. And when you actually came and spent time with us, it actually gave us a lot of hope and lot of motivation to do better. Thank you always from the bottom of my heart, sir. People like you, మీలాంటి వాళ్ళు ఉండాలి to motivate beginners like us. Thank you so much. I'll come to you guys later. Yakub garu, he is the writer for our movie, dialogue writer. So cinema ఇప్పటికే నేను చాలా సార్లు చూసేసాను because I was a part of all the craft. So డైలాగ్స్ ధ్రువ గారు చెప్తున్నారు, మిగతా యాక్టర్స్ అందరు చెప్తున్నారు, కానీ నాకు మాత్రం యాకూబ్ గారే గుర్తొస్తున్నారు. బికాస్ హీ వాజ్ టెల్లింగ్ ఆల్ దోస్ డైలాగ్స్ టు అస్. హీ వాజ్ రీరైటింగ్ ఎవ్రీ డైలాగ్. ఈ డైలాగ్ బాగాలేదు యాకూబ్ గారు, క్యాన్ యూ చేంజ్ ఇట్ అనగానే హీ యూస్ టు ప్రెజెంట్ మీ విత్ అనదర్ 5-6 సిమిలర్ డైలాగ్స్. సో ఆయన ఒక అది దాని ఏమంటారు, ఇంటోనేషన్ ఇస్ ద రైట్ వర్డ్, ఇనాక్ట్ చేసేవారు అనమాట, డైలాగ్ చెప్పేవాళ్ళు. సో నాకు సినిమాలో ధ్రువ చెప్తున్నా, సంజు గారు చెప్తున్నా, ఎవరు చెప్తున్నా, యాకూబ్ గారి ఫస్ట్ ప్రాంప్ట్ నాకు ఇంకా సెట్ అయిపోయింది మనసులో. సో యాకూబ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వర్కింగ్ విత్ అస్. ఇట్ వాజ్ అన్ ఆనర్, ఇట్ వాజ్ ఎ ప్లెజర్ టు వర్క్ విత్ యూ. విశ్వకర్మ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ అస్, ఫర్ యువర్ హ్యూజ్ సపోర్ట్. అసలు ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. అండ్ ఈ సినిమాలో మీరు యాక్ట్ కూడా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో కమల్. సో నరేష్, ఆర్ ఎడిటర్, కొంచెం చూడు హ్యాండ్ చెప్పండి. సో మా ఎడిటర్ గారు నరేష్. సో సినిమా అయిపోయిన తర్వాత రా ఫుటేజ్ తీసుకొచ్చి ఇచ్చే మనిషి ఆయనకి ఇచ్చేసామన్నమాట. సో దాని ఒక పీసెస్ని హీ పుట్ టుగెదర్ అండ్ హీ గేవ్ అస్ సమ్ సెన్స్ టు ద మూవీ. అండ్ ఎక్సలెంట్ ఎడిటింగ్, లాస్ట్ వరకు మాతో ఉన్నారు. అండ్ హీ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ పేషెంట్ విత్ అస్. మాకు కావాల్సింది తను చేశారు. అండ్ వాట్ ఎవర్ హిజ్ ఐడియాస్, ఎక్సలెంట్ ఐడియాస్ వేర్ హీ వాజ్ గివింగ్ దోస్ టు అస్. సో నరేష్ గారు చాలా థ్యాంక్స్. విష్ణుశేఖర గురించి అయిపోయింది. ఆర్టిస్ట్ శ్రీమణి గారు, మీరు, ప్రీతి గారు, చాలా థ్యాంక్ యూ. ప్రీతి, లైక్ ఐ సెడ్, షీ ఈజ్ అ డియర్ ఫ్రెండ్. శ్రీమణి గారు కూడా, దే వర్ విత్ అస్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ కిరోసిన్. She worked with us from the days of Kirosin. So thank you so much, not for just acting, but also for always being friendly and supportive to us. Thank you so very much. Thank you, ma'am, for your acting as well. Thank you. Now coming to my darling, the gorgeous queen of the movie, Pragya. So what can I say about her? She did an excellent job. Her expressions were on point. So అందరూ అడుగుతున్నారు, వాజ్ ఇట్ హార్డ్ టు టెల్ ప్రజ్ఞ బికాస్ షీ కమ్స్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్? నో, we just need to tell her once, and she used to mesmerize us with her expressions. Actually, you should watch her eyes in the movie to understand her acting completely. She didn't, language was not a barrier for her. She killed every scene, and her acting skills are excellent. And looks wise, I need not say, I must tell you, Pragya, you were gorgeous. You were excellent and you were gorgeous in the entire movie, and your performance speaks for itself when the audience see that. Thank you so much. Dhruva. Thank you so much, Dhruva Garu, for everything. Today we are all here. So it's because of your dedication, your passion, and you put your heart and soul into this movie. So thank you very much, Dhruva Garu. And last but not the least, my co-producer, Prithvi Garu. He completely dedicated himself for this project, like he did in Project Kirosin also. So producer ga, we are not just coming to the sets, paying money or clearing the budgets. No, that was not the only job that we had.
our dedication, like Prithvi and mine, we have been from the beginning till today. As you can see, as equally as Dhruva has done the job, even Prithvi has dedicated completely for this movie. So congratulations, Prithvi, for this. And we are missing here our casting director Swati Garu. A special mention for her because she has provided us with such talent for this movie, and we are forever grateful for her support. So thank you so much, Manjusha, for your wonderful anchoring and a boost to us. Thank you so much. And my ADs and everyone involved. I can't stop. అమేజింగ్. ఐ నో, అసలు దీప్తి గారు అందరినీ కవర్ చేసేసారు, ఎవరిని. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేష్ వేణువంక. ఈ సినిమాకి నేను ఎడిటర్గా పనిచేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధ్రువ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సినిమా ఫస్ట్ ఫుటేజ్ చూడగానే చాలా భయం వేసిందండి. ఎలా తీశారు సార్ అని చెప్పాను మీకు. అండ్ చాలా బాగా వచ్చిందండి. సెప్టెంబర్ 13న సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన మెంబర్స్ కొంతమంది ఉన్నారు. ఫస్ట్ అందులో మా డిఓపి అక్షయ్. మెస్మరైజింగ్ విజువల్స్ ఉంటాయి. మీరు స్క్రీన్లో అంటే అంత డెన్స్ ఫారెస్ట్ చూస్తుంటే మీరు దాంట్లోనే లీనమైపోయేంత క్లియర్గా ఉంటాయి విజువల్స్. అండ్ నెక్స్ట్ మా మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా క్రేజీగా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఒక 10-15 మూవీస్ చేశా. నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈరోజు క్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు మూవీ ఆడియో ఎవరు చేశారు, వీడియో ఎవరు చేశారు అని ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నాయి. అంటే ఇంతవరకు అట్లా క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎవరు లేరు నన్ను ప్రతిసారి. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ దీప్తి గారికి అండ్ అన్న పృథ్వీ అన్నకి. అండ్ పృథ్వీ అన్నకు ఒక రేర్ క్వాలిటీ ఏంటంటే క్రేజీ క్వాలిటీ. అంటే నార్మల్ ఆడియన్స్ లాగా చూడగలుగుతాడు మూవీ, ఎప్పుడు ప్రొడ్యూసర్ యాంగిల్లో చూడాడు. అంటే ఇది బాగుందా బాగాలేదా అట్లా చూడు. బాగుంది అని అంటే బాగుంది అని చెప్తాడు, బాగాలేదంటే బాగాలేదని చెప్తాడు. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ ధ్రువ అన్న. మాది ఒక 3-4 ఇయర్స్ నుంచి జర్నీ యాక్చువల్లీ కిరోసిన్ కంటే ముందు నుండి. ఈ మూవీ కూడా థ్యాంక్స్ ఇచ్చినందుకు, ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఓకే. హలో అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అప్పటి నుంచి వెయిట్ చేపిస్తున్నందుకు సారీ అని. అలానే మన ఇవాళ చీఫ్ గెస్ట్ అయిన రఘునందన్ రావు సార్ గారికి, తిరువీరన్నకు, విశ్వకర్మ సార్ గారికి. హరికృష్ణ మామిడి గారు రాలేకపోయారు, కొద్దిగా బిజీ ఉండడం వల్ల. సో అలానే ఈ ప్రోగ్రాం చెప్పేదే థ్యాంక్ యూస్ చెప్పుకోవడానికి. ముందుగా నేను స్టార్ట్ చేయాలంటే మా సందీప్ ప్రొడక్షన్ మేనేజర్, సందీప్, బింగి శ్రీధర్. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీడే అక్కడనే ఉండి ఏం కావాలో మాకు అన్నీ చూసుకున్నారు. ఫారెస్ట్ లొకేషన్స్లో కానీ ఏది ఒక్కరికి తక్కువ కాకుండా అన్ని కంప్లీట్ చేసుకున్నారు అనమాట. ఒక్కసారి మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోండి, కనిపించండి. యా, థ్యాంక్ యూ. అలానే మన మూవీకి పనిచేసిన క్రూ మెంబర్స్కి అందరికీ, కెమెరా, గింబల్, క్రేన్, రోస్ట్రమ్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. దెన్ మా ఎడిటర్ అండ్ డిఐ ఆర్య అండ్ నరేష్ గారికి చాలా థ్యాంక్ యూ. దెన్ స్పెషల్గా చెప్పుకోవాలంటే మనం విష్ణుశేఖర్ గురించి చెప్పుకోవాలి. తన బీజిఎం అసలు టాప్ నాచ్లో ఉంటుంది మూవీలో. ప్రతి ఒక్క సీన్ని ఒక వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది అనమాట. దెన్ మన డిఓపి గారికి, డిఓపి అక్షయరామ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే తను వర్షంలో పడ్డా ఏది పడ్డా ఎక్కడ ఆగకుండా డైరెక్టర్ సార్తో సమానంగా సేమ్ వర్క్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 2 షిఫ్ట్స్ ఎవ్రీడే చేసినా కానీ అతను ఒక్కసారి కూడా అలసిపోలేదన్నమాట. దెన్ మా మూవీలో పనిచేసిన అందరూ ఆర్టిస్టులకు థ్యాంక్ యూ సో మచ్. మా డ్యాన్స్ మాస్టర్, ఫైట్ మాస్టర్, డబ్బా మాస్టర్ రాలేకపోయారు, అతనికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. దెన్ మా మెయిన్ ఆర్టిస్టులకు వస్తే మా హీరోయిన్ ప్రజ్ఞానయ్యన్ గారికి, తను చాలా కోఆపరేటివ్గా చేసిందండి. మూవీలో ఎక్కడ కూడా అలసిపోకుండా, ఫారెస్ట్ సీన్స్లో కానీ ఎక్కడ కూడా తను ఇబ్బంది పడకుండా సపోర్ట్ చేసి మూవీ కంప్లీట్ అయ్యేలా చేసింది.
దెన్ ఫైనల్లీ మా డైరెక్టర్ అండ్ హీరో స్టోరీ కూడా ఇచ్చారండి. ఏం చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్తో పని చేసుకుంటూ ది బెస్ట్ ఇచ్చారు మాకు విత్ ఇన్ ద బడ్జెట్. అండ్ యాక్చువల్గా అతనికి శంకర్ గారు అంటే చాలా ఇష్టం, డైరెక్టర్ శంకర్ గారు. సార్ మీరు అంతటి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హీరోయిన్ ఉన్నారు, సో ఇప్పుడు ప్రజ్ఞా నయన్ మాటలు వినేద్దాము. హలో, నమస్తే, అందరూ బాగున్నారా? సో ఈ మూవీ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. I'm trying to talk in Telugu this for you guys. Yes. So, you know, after teaser release, teaser tarvata, I got so much of call, andariki call chesta and Avinandancharu. So I'm like, okay guys, it's happening, it's going on. And so many people called me. I was like, literally, I'm feeling like I'm getting calls for doing so good in screen. So I'm so excited, and I'm like so happy, chala happy ga unnai. Okay. So I think my team support a lot, chala support. So thank you so much, all the team. And so I think this is like thank you session is going on. So I'll also want to thank everyone, who supports me, and obviously media. Like, you know, after first press meet, I'm like getting almost 20, more than so many followers on Instagram. Yes. So thank you so much, guys. Please come and watch our movie, because already it's like booming in social media. So I think. On 13th, I'm waiting, and yeah, that's it. Thank you so much. Thank you so much, Dhruvaji. Thank you so much, Deepti Garu. And she told me so good about me, about the language. Seriously, I want someone to tell about that to me. So thank you so much. And what else? Yeah, that's it, guys. Please come watch the movie. Andariki, thank you. Andariki, namaskaram. Thank you so much. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. లాస్ట్ హలో అండి, నా పేరు కృష్ణ దశిక. నేను ఈ సినిమాకి 2 పాటలు రాశాను. సో నేను పాటల రచయితగా ఇక్కడ పరిచయం అయ్యాను కాబట్టి తెలుగు పాట దూది తోట సిరివెన్నెల గారిని ఒకసారి స్మరించుకుంటూ, సినిమాలో ఒక పాట రాయాలి అని అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టరో లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలామంది ఉంటారండి. జనరల్గా నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చూసింది, ఎవరో ఒకళ్ళు కాంటాక్ట్లోకి వచ్చి ఒక లిరిసిస్ట్ దగ్గరికి వాళ్ళు ఆ పాట గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దే విల్ టేక్ ఆల్ ది హార్డ్ వర్క్. బట్ ఈ సినిమా విషయానికి వస్తే, ఒక సినిమా పరిశ్రమకి జనరల్గా 2 కారణాల వల్ల వస్తారండి. ఒకటి, జనాల్లో ఫేమ్ సంపాదించడానికి, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటారు. 2, ఆ చేస్తున్న జర్నీని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు 2వ రకం. ధ్రువ వాయు గారు ఆ 2వ రకం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాకి ఆయన దర్శకత్వం, కథానాయకుడు, లిరిసిస్టుల చేత పాటలు రాయించుకున్నారు. నాతో ఆయన ఎన్ని గంటలు మాట్లాడారో ఆయనకి తెలియదు. నేను రాసింది కేవలం 2 పాటలు, 6 నిమిషాలు 30 సెకండ్లు ఉంటుంది మహా అయితే 2 గంటల సినిమాల్లో. ఆయన నాతో గంటలు డిస్కస్ చేశారు దాని గురించే. ఆ పాటల గురించి ఆయన ఎంత తపన పడ్డారంటే, ఒక రొమాంటిక్ సాంగ్ ఉందంటే ఖచ్చితంగా రొమాంటిక్ సాంగ్స్లో ఇదొక ట్రెండ్ సెటర్ అవ్వాలి అని చాలా తపన పడ్డారండి. ఇప్పుడు ఇక్కడ పోస్టర్లో అమ్మవారి ఫోటో చూశారు కదండి. ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో డమరుకం, ఇంకో చేతిలో కపాలం, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. ఆయన అవన్నీ 2 చేతులతో మోసారండి. ఈ సినిమాకి సంబంధించి మొత్తం బాధ్యతలని ఆయన 2 చేతులతో మోసి మమ్మల్ని అందరినీ ఇక్కడ నిలబెట్టారండి ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ ఆయన్ని నమ్మి, ఆయన కాన్సెప్ట్ని నమ్మి ముందుకొచ్చిన ప్రొడ్యూసర్స్ దీప్తి గారు, పృథ్వీ గారు సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ హియర్ అండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దీప్తి అండ్ ధ్రువ. We are friends since pretty long time. I don't want to tell how long because drishti tagilipotadi kabatti. And thank you so much for always including me in all your movies. So Big Hit Lo, this is the second movie and I'm seriously feeling so proud. Ekkada nunchi ekkada veelu elta unnarani I'm really surprised to see. Because మేము డెల్లో పనిచేసినాం, we worked together and that time Dhruva and Deepthi, these are the people who helped me to come to this industry, and even Sanjay. And today I'm feeling very happy that I'm sharing screen with you, Sanju. This is the second movie actually with Sanju because we have worked in S5. And thank you so much for calling me here and making me a part of all your promotions. Like how he did in Kerosene, same here as well. So thank you so much, Andy. All I can say is all the very best for our movie Kalinga and all of us here, and Pragya, you also. I wish this movie will give you a lot of success. So all the best. And also for producers and director Dhruva, this movie should bring you a lot of money and at the same time fame. Thank you. థ్యాంక్ యూ. మామూలుగా సినిమాటోగ్రాఫర్స్ ఎండల్లో పని చేసి ట్యాన్ అయిపోవడం చూస్తుంటాను, కానీ ఇలా ఎలా అంటే నైట్ షూటింగ్లు ఎక్కువ ఉండడం వలన మెయింటైన్ చేస్తున్నారా? ట్యాన్ అయిపోయాను చాలా. హలో, హాయ్, మై నేమ్ ఇస్ అక్షయ్ రామ్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫర్ దిస్ కళింగ మూవీ. సో కళింగ విజువల్గా చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్రువ గారికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. అండ్ దీప్తి గారు, మా ప్రొడ్యూసర్ పృథ్వీ అండ్ మై డార్లింగ్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో నీకు కొంచెం నర్వస్గా ఉన్నా ఫస్ట్, ఎందుకంటే సెట్లో మైక్ పట్టుకొని సెట్ అంతా అల్లాడిస్తాము, స్టేజ్ మీదకి రాగానే కొంచెం షివరింగ్, బట్ ఓకే. బట్ విజువల్గా చాలా బాగుంది ఈ మూవీ. ప్లీజ్ అందరూ వాచ్ చేయండి, థియేటర్స్కి వెళ్ళండి, ఎందుకంటే మీరు అందరూ డెఫినెట్లీ లవ్ చేస్తారు. ఈవెన్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది బ్రో, మ్యూజిక్ యాంప్, బీజిఎం ఎక్సలెంట్. నేను చూశాను, నా విజువల్స్కి ఎంత బెస్ట్ ఇచ్చాడో అంత బెస్ట్ ఇచ్చాడు. యూ విల్ లవ్, ఎంజాయ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ రెఫర్ ఫర్ ఎవ్రీ వన్. మీరు మళ్ళీ చూస్తారు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ 13th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. శేఖర గారు మాట్లాడతారు, మ్యూజిక్ డైరెక్టర్. Good evening, everyone. First of all, I would like to thank my director Dhruva sir for this wonderful opportunity, and Pragya ma'am also for the wonderful acting. Everyone is talking about the music. All praise to God. But a great music comes only when there is a great direction, a great DOP, great editing. So in that case, Kalinga is a very brilliant film. Great visuals, great direction, great acting, great editing. Then only we can do the good background score for this movie. So in all aspects, it's very brilliant. And special thanks to Sanjay sir and Naren sir for the brilliant villainism throughout the movie. Then regarding the music, we tried the greatest thing which I could find in this movie is that a unique aspect is that it's about Pratingiri Mata. So that is never done in another film, I think. So we are the one who is telling about Pratingiri Mata first. And also I told Dhruva sir one thing, that the first scene starts with narration of Pratingiri Mata, and the scene also ends with that Pratingiri Mata. So it's all Mata universe, I think. So then I had very much great experience working with Dhruva sir, because we used to talk a lot. More than 5 months, I think we took
for this background score. 2 animations are there, narrations, everything. So we recorded many live instruments for the movie. Once the BGM was done, so I asked Dhruva sir for some extra budget so I could go for live instruments. And thanks to Preeti ma'am and Deepthi sir. Deepthi ma'am and Preeti. Tension, yeah. So everything, they gave me the extra money so that I could go and take live strings, flute and other orchestra for that also. Thanks to my producers for that. And once again, thanks to my dear Dhruv sir for wholeheartedly supporting me throughout the movie. Without you, nothing is possible, sir. Thank you so much. థ్యాంక్ యూ. నమస్తే అండి. కళింగ దిస్ ఇస్ ఆల్రెడీ ఎ సెన్సేషన్ అండి. డిజిటల్ మార్కెట్లో దిస్ ఆల్రెడీ ఎ సెన్సేషన్. వీ హీన్ సీయింగ్ దిస్ ఇన్ యూట్యూబ్ కానివ్వండి, లేదంటే ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, అన్నిట్లో దిస్ హెస్ ఆల్రెడీ బికమ్ ఏ సెన్సేషన్. సో ద వాల్యూమ్ స్పీక్స్ ఇట్ ఆల్. మీరు సపరేట్గా ఏం మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఆల్రెడీ, మీరు ఫస్ట్ సాంగ్ చూసారంటే ఇట్ హ్యాస్ ఆల్రెడీ క్రాస్ 3 million వ్యూస్. అండ్ సెకండ్ సాంగ్ చూసారంటే 1.5 million వ్యూస్. అండ్ మీరు తెలుగు టీజర్ చూసారంటే 2.4 million వ్యూస్. అండ్ హిందీ టీజర్ కూడా ఇట్ హ్యాస్ క్రాస్డ్ మోర్ దెన్ 2.5 million వ్యూస్. సో ద వాల్యూమ్ స్పీక్స్ ఇట్ ఆల్. సో కంటెంట్ లేకపోతే ఎవరు చూడరు ఇవాళ రేపు. ఎస్పెషల్లీ కంటెంట్ ఉన్న సినిమాస్ ఇట్ విల్ గో వే ఫార్ ఇనఫ్. సో అన్డౌటెడ్లీ కళింగ ఈస్ గోయింగ్ టు బీ ఎ హ్యూజ్ హిట్ అండ్ undoubtedly it is going to be a huge hit. There is no second thought about it. And ఇంకా ఇది మనము ఎట్లా ప్రమోట్ చేయొచ్చు, హౌ కెన్ ఇట్ బి టేకెన్ టు ద ఓవర్సీస్ మార్కెట్ అనే దాని మీద వీ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ డిగింగ్, లాట్ ఆఫ్ రీసెర్చ్. దాన్ని ఎలా తీసుకెళ్ళచ్చు, హౌ కెన్ ఇట్ బి ఆల్ ద తెలుగు కమ్యూనిటీస్ అక్రాస్ ద గ్లోబ్, హౌ కెన్ దే వ్యూ దిస్ మూవీ ఆర్ how can it reach to them ane daan meeda there was a lot of research, there was a lot of hard work which was put in, and in fact we can see that there is lot of outcome, and also we can also see that there is lot of response from the audience as well. మీరు ఇప్పుడు చూసారంటే ఈవెన్ యూట్యూబ్లో ఎన్నో సాంగ్స్ కానీ మీరు దానికి రివ్యూస్కి కానీ మీరు క్లియర్ కమెంట్స్ మీరు చూసారంటే ద ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బిట్వీన్ ద హీరో అండ్ హీరోయిన్ హ్యాస్ బీన్ ఆసమ్ అని చెప్పేసింది. So that is one way. And BGM, outstanding. There is no second thought. Asal, you have rocked it. One thing ఏంటంటే మీరు September 13th undoubtedly you watch this movie in the theater and you will 100% experience a spine thrilling experience. There is no second thought. You can take this for granted. Thank you. నమస్కారం అండి అందరికీ. ధ్రువ గారితో ఈ సెకండ్ మూవీ కిరోసిన్లో వారికి హెల్ప్ చేశాను ఆర్టిస్టులను తీసుకురావడానికి. యాక్చువల్గా నేను ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ధ్రువ ఈ కంటిన్యూషన్లో ఇది సెకండ్ మూవీ. ప్రతి ఒక్కరికి సినిమా అనగానే అందులో కనపడాలని ఒకటి ఉంటుంది, పేరు చూడాలని. సడన్ సర్ప్రైజ్ నాకు కిరోసిన్లు ఇచ్చారు. అసలు నాకు తెలియదు, నా పేరే సార్. ఇందులో డైరెక్ట్ నా తెరపైన చూపిస్తున్నారు. సో నేను లాంచింగ్ బై ధ్రువ. థ్యాంక్ యూ ధ్రువ గారు. నేను కిరోసిన్ సినిమాలో ఒకటి చెప్పాను, నేను చాలాసార్లు సాయి కుమార్ గారిని చూశాను పోలీస్ క్యారెక్టర్లో. మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను, అప్పుడు కూడా చెప్పాను. సినిమాలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలనేది చాలా బాగా చూపించాడు. నేను అప్పుడు అన్నాను, నువ్వు కంటిన్యూ చేయి ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక కంటిన్యూషన్ ఉంటే బాగుంటుందని. అందులో క్లాస్ 1 ఇప్పుడు మొత్తం మాస్ 1గా కనబడుతున్నాడు. దట్ ఇస్ ఎ గ్రేట్ ధ్రువ భాయ్. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్స్ అండి అందరికీ. మీ ప్రేక్షకులందరూ సినిమా థియేటర్లోకి వచ్చి టికెట్ పెట్టి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి హిట్ కావాలని, చిన్న సినిమా దగ్గర పెద్ద సినిమాలా కనబడాలి. దాదాపుగా నాకు సినిమాలా లేదు కానీ బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తుంటే డెఫినెట్గా అయితే పెద్ద సినిమా అవుతుంది, హిట్ అవుతుంది. చాలామందికి ఇప్పుడు వచ్చే కళాకారులు కానీ సినిమా ఈ పనిచేసే చాలామంది ఆర్టిస్టులకు అందరికీ కూడా ఒక మంచి ఆర్థికంగా వాళ్ళు కూడా స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ ధన్యవాదాలండి. ధ్రువ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అండి. అండ్ ద మ్యాన్, ద ఫేస్ ఆఫ్ ద మూవీ కళింగ. ఇలాంటి ఒక కథ రాసుకోవడమే ఒక గొప్ప విషయం. ఇలాంటి ఒక డిమాండింగ్ సబ్జెక్ట్ని, విఎఫ్ఎక్స్తో కూడిన సబ్జెక్ట్ని డైరెక్ట్ చేయడమే చాలా పెద్ద విషయం. అండ్ అవన్నీ చేస్తూ యాక్టింగ్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. He deserves a big round of applause for this wonderful feat. ధ్రువ వాయు గారు, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మన పాత్రికేయ మీడియా గురువులకి నా పాదాభివందనములు. సో ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మనకి ఇవాళ ఎంపీ రఘునందరావు గారికి అండ్ నా డియర్ ఫ్రెండ్ తిరువీర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ బట్ సపోర్టింగ్ ఏ న్యూ టాలెంట్. ఒక కొత్త సినిమా తీసి ఒక టీజర్ రిలీజ్ చేయాలన్నా, ఒక ట్రైలర్ చేయాలన్నా చాలా కష్టం అండి. ఒక పెద్దవాళ్ళు మనకు వచ్చి సపోర్ట్ చేయాలంటే నేను ఫేస్ చేశాను. బట్ నాకు కిరోసిన్ టైం నుంచి అన్నీ షేర్ చేస్తూ నాకు ఇవాళ ఎప్పుడు ప్రతిసారి ఉన్నప్పుడు అలా కాల్ చేసినప్పుడు నేను అంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన తిరువీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్. మన జర్నీ ఇంకా లాంగ్ ఉంది. యాక్చువల్లీ ఇది కూడా ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ నేను కళింగలో తిరువీర్ కూడా హీరో అనుకొని అడిగాను. బట్ ఆయన డేట్స్ అప్పటికి 1.5 year లాక్ అయిపోయినాడు. ఫుల్ బిజీ. సో షూర్లీ విల్ వర్క్ టుగెదర్. యా, కమింగ్ టు కళింగ. ఫస్ట్ నేను సాయి సతీష్ గారిని ఇక్కడికి వేదికపై రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సాయి సతీష్ గారు. ఎందుకంటే ఏదన్నా ఒక సినిమా బయటికి వెళ్ళి ముందుకు వెళ్ళాలంటే దానికి పర్ఫెక్ట్ పిఆర్ఓ కావాలి, పెద్ద పిఆర్ఓ కావాలి. సాయి సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ మూవీకి కానీ, దీనికి కానీ, కళింగకి కానీ అందరు ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా ఇంత పెద్దగా ఎలా జరుగుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సాయి సతీష్ గారు. గుర్తుంచుకోండి, ఎనీ చిన్న మూవీస్ అయినా ఏమైనా ఈజ్ రెడీ టు డూ అండ్ ఈ విల్ పుట్ ఆల్ ఈజ్ ఎఫర్ట్స్ టు మేక్ దట్ మూవీ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. ఆ మూవీని ఎంత రేంజ్కి తీసుకోవాలన్నది సాయి సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. వితౌట్ యూ ఐ డోంట్ నో నేను ఆడియన్స్కి రీచ్ అయ్యేవానో లేదో. కొత్త అంటే మూవీస్ ఎవరు చేసినా ఐ రిక్వెస్ట్ లైక్ ఇలాంటి ఒక్క వ్యక్తి ఉండాలి మనకు సపోర్ట్గా. ఎందుకంటే మనం సినిమా అయితే తీసేయగలుగుతాం, కానీ దాన్ని జనాలకు తీసుకెళ్లాలంటే ఒక పర్ఫెక్ట్ పిఆర్ ఉండాలండి. ఈజ్ ద బెస్ట్ అంటే దట్స్ ద రీజన్ ఈజ్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండి. థ్యాంక్ యూ. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు. అండ్ ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ నేను సతీష్ గారిని రిక్వెస్ట్ చేస్తుంటా, మంజుష గారు యాంకరింగ్ కావాలి. బికాస్ షీ డెలివర్స్ ది బెస్ట్ అండ్ ప్రొఫెషనలిజం పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ. అందుకే ఇంకా ఫ్యూచర్లో ఏం సక్సెస్ మీట్ చేసినా ప్లీజ్ డూ కమ్. యా, అండ్ కమింగ్ టు మై టీమ్ అండ్ కళింగ, అసలు ఏం చెప్పాలి నాకు అర్థమవట్లే. అండ్ ఆల్ యాక్టర్స్, కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీ వన్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మీరు 13 September ఆ విజువల్స్ కానీ అవి కానీ అన్నీ చూస్తారు. సో ఫస్ట్ నుంచి వస్తే ఒక కథ రాసుకున్నాము. కథకు డైలాగ్స్ యాకూబ్ షేక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హీ డిడ్ ఏ బ్రిలియంట్ జాబ్. అంత కొత్తగా ఉంటుంది డైలాగ్స్ అన్నీ, మీరు వింటారు. అండ్ డైలాగ్స్ అయిపోయాయి, స్టోరీ రెడీ అయిపోయింది. దెన్ డిఓపి సూపర్ జాబ్. నేను ఎలాంటి వ్యక్తినంటే 6 to morning 6 వరకు కూడా వర్క్ చేస్తూనే ఉంటా. టెక్నీషియన్స్ నాకు అంత సపోర్ట్ ఇచ్చింది అక్షయ్ రామ్ పొడిశెట్టి. ఎందుకంటే నాతో పాటు పేషెంట్గా ఉండి థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, బ్రిలియంట్ జాబ్. మీరు గుర్తుపెట్టుకోండి, అక్షయ్ రామ్ పొడిశెట్టి చెప్తున్నా నిజంగా. ఓకే, అండ్ ఓకే అంత అయిపోయినాయి, తీసుకొని వచ్చాము. దెన్ ఎడిటర్ నరేష్ వేణువంక, హీ డిడ్ ఏ బ్రిలియంట్ జాబ్ అండి. మేము తీసుకొచ్చిన ఫుటేజ్ అటైనా ఇటైనా హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ప్యాచ్ వర్క్ మాకు ఇది ఉంటుంది సార్, అది ఉంటుంది సార్ అని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఎడిటింగ్ అయిపోయింది. దెన్ ఇప్పుడు ఇంత విజువల్స్ బాగా వచ్చాయి, ఇప్పుడు దీనికి మ్యూజిక్ బాగా రాకపోతే ఎట్లా అన్న ఒక భయం ఏర్పడిపోయింది. కంటెంట్ బాగుంది, విజువల్స్ బాగా వచ్చాయి, ఇప్పుడు దీనికి మ్యూజిక్ ఎలా అని వెతుకుతున్నప్పుడు విష్ణుశేఖర మ్యాన్, ప్లీజ్ టు కమ్ హియర్. ఈజ్ ద హీరో యాక్చువల్లీ. హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మూవీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఉన్నది ఒక ఎత్తు, అండ్ విత్ యువర్ బీజిఎం అండ్ విత్ యువర్ సాంగ్ ఇట్ టుక్ టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుర్తుంచుకోండి, ఈయన పేరు కూడా విష్ణుశేఖర. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినబడే నేమ్ అవుతుంది, రాసుకోండి. చాలా ఆఫర్స్ వస్తాయి అబ్బాయికి. అండ్ కమింగ్ టు బీజిఎం అయిపోయింది. మా లిరిసిస్ట్ అండి, అలా ఓపికకు మెచ్చుకోవాలి, ఎందుకంటే నేను సామాన్యంగా ఒప్పుకోను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణదాస్ గారు అండ్ సందీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మా అనంత్ నారాయణ ఏజీ ఈజ్ ఆల్సో ఈ డిడ్ 2 songs. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు అంత అయిపోయింది, సాంగ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. మన
కొరియోగ్రాఫర్ వెంకట్ భట్ గారు, లైక్ ఐ నో హిమ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ 3 songs బ్రిలియంట్గా చేశాడు, మీరు చూస్తారు సినిమాలో. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ. అండ్ మై డిఐ, ఐ మీన్ మీరు అసలు కలరింగ్ అండ్ ఆల్ డిఐ వర్క్ చూడాల్సిందే మీరు మూవీలో. యూ విల్ గెట్ మెస్మరైజ్డ్ ఫర్ షూర్. అండ్ హీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. ఓపిక ఎక్కువ మాకు ఆ విషయమే కాకుండా ఎడిట్ పరంగా కూడా ఈ హెల్ప్ మీ అలాట్, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ కన్ఫర్మింగ్ అన్నీ తిరుగుకుంటా హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ ఆర్య, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఒక మూవీ వితౌట్ హిమ్ ఐ మీన్ ఐ డోంట్ థింక్ సో. అంటే నాకు ఒక మూవీ కంప్లీట్ అవ్వడానికి ఆర్య ఈజ్ లైక్ మెయిన్ పిల్లర్ ఎనీ టైమ్, లైక్ కిరోసిన్లో అయినా కానీ కళింగకైనా కానీ. థ్యాంక్ యూ ఆర్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ది మిక్సింగ్ ఇక్కడ లేడు, ఎస్పి నారాయణన్, హీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. మీరు సౌండ్ మిక్సింగ్లో డాల్బీ అట్మాస్ చేసాం మనము. ఒక కొత్త వాళ్ళు డాల్బీ అట్మాస్ ఎందుకు వెళ్తున్నారంటే ది అవుట్పుట్ అండ్ ది విజువల్స్, అందుకే ధైర్యం చేయగలిగాము. అండ్ డాల్బీ అట్మాస్ మిక్సింగ్ ఎస్పి నారాయణ గారు చేశారు, అదరగొట్టేశారు. అంతే, అతను దానికి ముందు మసూదా, సలార్ చాలా మూవీస్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ ఎస్పి. అండ్ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైనా మిస్ అవుతున్నానా? ఐ మీన్ మా ఆర్టిస్టులు, మా అత్తలు, ఐ మీన్ శ్రీమణి గారు అండ్ ఎవ్రీవన్. ప్రీతి సుందర్ గారు, ఇందులో ఆమెకు ఒక డ్రీమ్ రోల్ ఉందంటే, ఐ మీన్ కోఇన్సిడెన్స్ సంథింగ్ ఆమెకు చేయగలిగింది. థ్యాంక్ యూ ప్రీతి ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ పూర్ణిమ గారు ఫర్ సపోర్టింగ్ అస్. మిడ్ నైట్ లేట్ ఆమెకు ఫీవర్ వచ్చిన మార్నింగ్ నుంచి 3 o'clock వరకు అలా ఆపాము ఆమెను. థ్యాంక్ యూ మేడం, సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీమణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫస్ట్ మూవీలో, సెకండ్ మూవీలో ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఐ మిస్సింగ్ మై ప్రొడక్షన్ మేనేజర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్, చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఒక మూవీ, ఐ మీన్ మాకు బ్యాక్లో చాలా టఫ్ ఉంటుందండి. ఐ మీన్ ఇక్కడ మనం షూట్లో చేస్తూ అవన్నీ ఉంటాం, కానీ మనకు టైంకి అన్నీ అందుకోవాలి, ఆర్టిస్టులు టైంకి రావాలన్నా వాట్ ఎవర్, హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సందీప్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ బిఎఫ్ఎక్స్ వచ్చేసి కొన్ని ఇక్కడ జర్మనీలో చేశాము, కొన్ని ఢిల్లీ శాశ్వతం చేశాడండి. ఐ మీన్ ఇట్ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. అండ్ ఇక్కడ స్టారర్ ఎంటర్టైన్మెంట్స్ అని వాళ్ళు చేశారు, దే డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ అండి. అండ్ యూ గైస్ విల్ వాచ్ ఆన్ బిగ్ స్క్రీన్. అండ్ మై డైరెక్షన్ టీమ్, ప్లీజ్ గైస్, డైరెక్షన్ టీమ్ ఇంకా రాలేదా? డైరెక్షన్ టీమ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వచ్చేసేయండి. తల్వార్ సాయి, తల్వార్ సాయి వద్దా? నా వద్దు. తల్వార్ సాయి, రాధా సాయి, ఐ మీన్ జయంత్, రామ లక్ష్మణ, ఈ ఇద్దరు సేమ్ ఉంటారు చూడండి. ఐ మీన్ రామ లక్ష్మణ్ ఇద్దరు కాస్ట్యూమ్స్ కూడా సేమ్ వేశారు, కన్ఫ్యూజ్ ఉంటుంది ఎప్పుడు. రామ్ లక్ష్మణ్, మహేష్, ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. అండ్ మన భార్గవి అండ్ కీర్తి వాళ్ళు రాలేదనుకుంటా. సో నా డైరెక్షన్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ గైస్. నన్ను ఐ మీన్ భరిస్తూ, నేను ఏం చెప్పినా చేస్తూ ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, ప్లీజ్ బీ దే. వంశీ థ్యాంక్ యూ సో మచ్. వంశీ నాతో ఉండి సపోర్ట్ చేస్తూ ఒక యాక్టర్గా కూడా యాక్టింగ్ చేసినందుకు వంశీ థ్యాంక్ యూ. ఇదేంది అందరి కాలం అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ వంశీ, థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలి? కాస్ట్ అండ్ క్రూ, సంజు మెయిన్ పిల్లర్ దా. అసలు ఐ మీన్ మీరు ఇతని పర్ఫార్మెన్స్ చూస్తారండి. ఐ మీన్ ఐ డోంట్ నో అబౌట్, ఐ మీన్ ప్రీవియస్ మూవీస్ అన్నీ చూశాను, బట్ ఇందులో సంజయ్ కృష్ణ ది బెస్ట్. అండ్ మీరు చూస్తారు తెలుగు తెరపై, అండ్ ఇతన్ని గుర్తుంచుకుంటారు. అండ్ నెక్స్ట్ పెద్ద పెద్ద సినిమాల్లో మెయిన్ విలన్గా కూడా చూస్తారు, హీరోగా కూడా చూస్తారు, తొందరలో రాసుకోండి. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎక్కడ పిలిచినా ఎప్పుడు పిలిచినా నాకు వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మై క్రియేటివ్ టీమ్ అండ్ ఆల్, లైక్ వంశీ టీఆర్ మార్కెటింగ్ హెడ్, ఆయన రాలేకపోయారు ఇవాళ. అండ్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గారు అండ్ కిరణ్ గారు థ్యాంక్ యూ. వితౌట్ యూ గైస్ లైక్ మూవీయే లేదు, కళింగ లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్టింగ్ డైరెక్టర్ గారు రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ ఎ బెస్ట్ టాలెంట్ టు ది కళింగ మూవీ. అండ్ అక్కడ కూర్చున్న మా ఆర్టిస్టులు, కాస్ట్ అండ్ క్రూ కూడా ఒక్కసారి రావాలని కోరుకుంటున్నా. మీరు వర్క్ చేసి కష్టపడి అక్కడ ఉండడే కన్నా ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా. జై భగత్, సలీం కూడా రాలేదనుకుంటా. ఎవరెవరు యాక్ట్ చేశారో, సాయి కిరణ్, ప్లీజ్ ఎవ్రీ వన్, నాగేశ్వర్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చైల్డ్ ఆర్టిస్ట్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు మంచి రోల్ చేశారు అండ్ హీ సపోర్టెడ్ ఎ లాట్. థ్యాంక్ యూ ఆల్ ఆర్టిస్ట్. శ్రీధర్ గరికపాటి గారు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ మై టీమ్, ఇదే నా సైన్యము కళింగ మూవీకి. నాగేశ్వర్ థ్యాంక్ యూ. సో
మెయిన్ నర్సింగ్ యాదవ్, థ్యాంక్ యూ. చెప్పకపోతే మళ్ళీ మనల్ని ఊరుకోరు. సో ఇదే నా సైన్యము. ఇంకా చాలామంది ఉన్నారు రాని వాళ్ళు ఇక్కడ, వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ చేసుకుంటున్నా. కళింగ 13 సెప్టెంబర్ మీరు థియేటర్లో చూడండి, తప్పకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ చాలామంది విరూపాక్షన, మంగళవారమా లేకపోతే కాంతారాన్ని పోలుస్తున్నారు. నో సార్, లైక్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక కథ జరుగుతుంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ సమ్ డివోషనల్ ఎలిమెంట్స్, సమ్ పాయింట్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్, హారర్ ఎలిమెంట్స్. ఆ కళింగ వంశస్థులది ఏంటి, ఆ ఫిక్షనల్ డ్రామా ఏంటి అనేది మీరు తెలుగు తెరపై చూడండి. అండ్ డోంట్ కంపేర్ విత్ ఆల్ అదర్ మూవీస్ బికాస్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్. సో చాలా ఎంగేజింగ్ అవుతుంది. ఐ ప్రామిస్ యూ, మీకు చాలా థ్రిల్ ఫీల్ అవుతుంది, ఇక్కడ బోర్ రాదు. యూ విల్ బీ బిజీ అండ్ ఎంగేజింగ్. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది మూవీ. మీరు సెకండ్ హాఫ్ అయిపోయాక కూడా అరే ఇంత తొందరగా అయిపోయిందా మూవీ అనేలా చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ అందరూ థియేటర్స్కి వెళ్ళి 13 సెప్టెంబర్ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇట్స్ అ గ్రేట్ మూవీ. ప్లీజ్ డూ వాచ్. వి డిడ్ అవర్ బెస్ట్ అండ్ నౌ ఇట్స్ అప్ టు యూ టు గివ్ ఎ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ చైల్డ్ ఆర్టిస్ట్ త్రిష్కా శ్రద్ధ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు మాట్లాడా, కొంతసేపు మాట్లాడా, నాకు అర్థం లేదు చాలా. అందరికీ థ్యాంక్స్ అండి. ప్రార్థిని మిస్ చేశాను. అరే ఇక్కడ ప్రార్థిని, థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి ఒక సీన్ చెప్పినప్పుడు ఆ సీన్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా లేదనుకోండి, మీరు ఆలోచించండి, అది అంతగా పండదు. తన ఐస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అంత బ్రిలియంట్గా ఉండబట్టికే ఆ సీన్ అంత బాగా పండింది. సో థ్యాంక్ యూ ప్రార్థిని, థ్యాంక్ యూ సో మచ్. యా ప్రజ్ఞ, నయన్ సబ్స్ అదే అంతా వెనకాల ఉండిపోతారు. సో ఒక్కటి గుర్తుంచుకోండి, షీ డిడ్ ఏ బ్రిలియంట్ జాబ్. ఒక పల్లెటూరి అమ్మాయిగా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా కనపడుతుంది. మీరు సినిమాలో చూస్తారు, ఇప్పటికే నంబర్ ఆఫ్ ఫ్యాన్స్ అయ్యారు. మెనీ మోర్ అవుతారు. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా పెద్ద మూవీస్ కూడా వస్తాయి, రాసుకోండి. యా థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ. And I think that's it. I think I covered everyone. Manoj and everyone, sir. Thank you, sir. Thank you so much. Harshavardhan, thank you for supporting. And Ramakrishna garu, thank you, sir. Thank you. కళింగ ఫస్ట్ నేను సాయి సతీష్ గారి ఇక్కడ వేదికపై రావాలనుకుంటున్నాను. ప్లీజ్ సాయి సతీష్ గారు, ఎందుకంటే ఏదైనా ఒక సినిమా బయటికి వెళ్ళి ముందుకు వెళ్ళాలంటే దానికి పర్ఫెక్ట్ పిఆర్ కావాలి, పెద్ద పిఆర్ కావాలి. సాయి సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ మూవీ కానీ దీని కానీ కళింగ కానీ అందరు ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా ఇంత పెద్దగా ఎలా జరుగుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సాయి సతీష్ గారు. గుర్తుంచుకోండి, ఎనీ చిన్న మూవీస్ అయినా ఏమైనా ఈస్ రెడీ టు డూ అండ్ హీ విల్ పుట్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ టు మేక్ దట్ మూవీ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఆ మూవీని ఎంత రీచ్ తీసుకోవాలనేది సాయి సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. వితౌట్ యూ ఐ డోంట్ నో నేను ఆడియన్స్ కి రీచ్ అయ్యానో లేదో. కొత్త అంటే మూవీస్ ఎవరు చేసిన రిక్వెస్ట్ లైక్ ఇలాంటి ఒక వ్యక్తి ఉండాలి మనకి సపోర్ట్ గా. ఎందుకంటే మనం సినిమా అయితే తీసేయగలుగుతాం, కానీ దానికి జనాలు తీసుకెళ్లాలంటే ఒక పర్ఫెక్ట్ పిఆర్ ఉండాలండి. ఈజ్ ద బెస్ట్ అంటే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సతీష్ అక్కడనే నుంచో. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ మన టీజర్ రిలీజ్ అయినాక ఇమ్మీడియట్గా కాల్ చేసి పార్స్ అనుకోండి అండ్ సినీ గోల్డ్, లోకా, శ్రీ దత్తసాయి ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్స్ అండి ఫర్ కళింగ మూవీ. అండ్ ఇక్కడ వచ్చేసి మంగళవారం చేసిన శ్రీ విజయ పిక్చర్స్ అండ్ శంకర్ పిక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి నవీన్ గారు అండ్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉంటే అసలు వాళ్ళు స్టేజ్ మీదకి పిలిచాము, ఉన్నారా శంకర్ గారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమాను ఈ రేంజ్లో ఇన్ని థియేటర్స్లో 500+ థియేటర్స్లో రిలీజ్ చేయడానికి మెయిన్ కారణమైన మంగళవారం సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు మాకు చేయడము చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ థియేటర్స్లో వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా, సక్సెస్ మీట్లో కలుద్దాం.